ఇదిగో యెషయా చూసినటువంటి దర్శనము నీవు నేను చూడడానికి ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. కోటాను కోట్ల దూతగణము చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక కొనియాడబడుచున్నటువంటి ఆ తండ్రి కెరూబులు సెరాపులు 6 రెక్కలు కలిగి ఎగురుచు తమ్మును తాము భద్రపరచుకుంటూ కప్పుకుంటూ ఆయనను స్తుతిస్తున్నటువంటి ఆ దర్శనము ఒకసారి చూడు. బలమైన దేవుడై ఉన్నాడు ఆయన, నిత్యుడగు తండ్రి అయి ఉన్నాడు ఆయన, సమాధానాధిపతి అయి ఉన్నాడు ఆయన, రక్షణకర్త అయి ఉన్నాడు ఆయన, నిన్ను స్వస్థపరిచే నాదుడై ఉన్నాడు ఆయన, నిన్ను సంరక్షించేవాడు, పోషించే నాదుడు ఆయన. తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే నీ స్థితిగతులను ఎరిగినటువంటి వాడు సమస్తమును సర్వమును నీ కొరకు సృజించి నిన్ను 6వ దినమున తన పోలికగా సృజించుకున్న ఆ కన్న తండ్రి ప్రేమ ఎట్టిదో, ఆయన కృప ఎట్టిదో నీవు ధ్యానించవలసిన సమయము ఇదిగో నాయన. నీ కృపలను తలంచగా నా యొక్క ప్రాణాత్మ శరీరము ఉప్పొంగుతూ ఉంది, సంతసిస్తుంది. ఎప్పుడు నీ సన్నిధిని చేరేదనా, ఎప్పుడు నీ సన్నిధిని చేరేదనా అని నా యొక్క ప్రాణాత్మ దేహములు ఎదురు చూస్తూ ఉన్నవి. ఒక దినము నీ మందిర ఆవరణములో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. ఇదిగో 6 దినములు కష్టపడి నీ పని అంతటిని చేసి 7వ దినము ఆయన నియమించినటువంటి నిత్య నిబంధన, నిత్యమైన కట్టడ, ఆ విశ్రాంతి దినమా సబ్బాతు ప్రారంభ గడియలో ఆయన మందిర ఆవరణమునకు తోడుకొని వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రేయనక పగలనక నిన్ను నన్ను కాపాడుచున్నటువంటి ఆ పరమ తండ్రికి కృతజ్ఞతాస్తుతి అర్పిద్దాం, కృతజ్ఞతాస్తుతి అర్పిద్దాం. సంతోషగానము చేస్తూ ఉత్సాహగానము చేద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యెహోవానాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సంతోషముగా చప్పట్లు కొడుతూ ఉత్సాహధ్వని చేద్దాము. అయా నువ్వు చేసిన ఉపకారములను తలంచుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము నాయన. లేఖనానుసారముగా సంవత్సరాంతములోనికి నడిపించబడి ఉన్నాము. సంవత్సరమంతా కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. స్తోత్రం. బలమారోగ్యము సంస్కరించిన వారు చప్పట్లు కొడదాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యెహోవానాదుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సర్వభూజనులారా, ఆయన ప్రశస్తమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తము చేత కడగబడిన వారలారా, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు ప్రేమస్వరూపి కృపామయుడు దీర్ఘశాంతుడు దయాళుడైన ఆయన సుగుణాలను తలంచుకొని ఆయనకు స్తుతి స్తోత్రములు చెల్లించుడి, స్తుతి స్తోత్రములు చెల్లించుడి. నువ్వు స్తుతించడానికి ఎన్నెన్నో కారణాలు. ఆమేన్. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితి. కొట్టు ఆమేన్. దయగల హస్తముతో బ్రోచి నడిపించితి. స్తోత్రం చెల్లింతుము,
స్తోత్రం చెల్లింతుము. యాశువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆమేన్. నీ దుఃఖము ఆయనకు తెలుసు, నీ కన్నీరు ఆయనకు తెలుసు, నీవు పడి ఉన్న స్థితి ఆయనకు తెలుసు. సంవత్సరములు పక్షవాయు రోగముతో బాధపడుచున్నటువంటి వాణిని ఇదిగో సమయము రానే వచ్చింది. నలుగురిని ప్రేరేపించి ఆయన యుద్ధకు తీసుకొని రాగా పాపములను క్షమించి రోగమును కుదిరించినటువంటి వాడు కన్నిటి మధ్యలో గాఢాంధకారపు లోయలో ఉన్న భయము లేదు, భయము లేదు. గాఢాంధకారములో కన్నిటి లోయలలో, గాఢాంధకారములో కన్నిటి లోయలలో కృషించిపోనియక కృపలతో బలపరచితివి. వచ్చిన వారందరూ కృషించిపోనియక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాశువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన ముందర సాక్షిగా నిలబడి ఉన్నారు. సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉన్నారు. మన పితరులు స్తోత్రం. ఆమేన్. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినంగా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాశువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ఇదిగో ఇదిగో ఐగుప్తు దేశమందు దాసత్వములో ఉన్న నా ప్రజలు పెట్టు మొరను నేను ఆలకించి ఉన్నాను. మోషే, నా ప్రజలను విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. ఆయన మొరలు ఆలకించేటువంటి దేవుడు, ఆయన బిడలకు సమీపముగా ఉన్నవాడు, ఆయన కొరకు ఎదురు చూచు వారి ఎడల ఆయన కృప విస్తరింపచేయువాడు. స్తోత్రం. సజీవమార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సదాని జయించుటకు విశ్వాసము నిలిచితివి. ఆమేన్. సతాను జయించుటకు విశ్వాసము నిలిచితివి. స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాశువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆయన మీదే దృష్టి నిలుపు. ఆయన మన మధ్యలో సంచరిస్తున్న వేళ బహు సమీపముగా ఇదిగో నిన్ను దాటిపోకుండానట్లుగా ఆయన సన్నిధిని దాటిపోకుండానట్లుగా వేడుకుందాము. అయ్యా, ఇదిగో నీ సన్నిధిని అనుభవించడానికి వచ్చి ఉన్నాను, నీ కృపను పొందుకోవడానికి వచ్చి ఉన్నాను.
నా బలహీనతలను చూడక క్షమించి ఇదిగో నన్ను అంగీకరించు అని కృతజ్ఞతా హృదయముతో ఆరాధన చేద్దాం. స్తోత్రం. సంజీవము మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యాశ్వను వెంబడింపా ఎంత భాగ్యము నీచితివి. యాశ్వను వెంబడింపా. ఆయనను కలిగి ఉన్న ప్రజలు, ఆయనను కలిగి ఉన్న జనులు ధన్యులు. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాషువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. పాడెద హల్లెలూయా మరణాదా హల్లెలూయా, పాడెద హల్లెలూయా. ఆయన తొంగి చూస్తున్న వేళ సదా పాడెద హల్లెలూయా, ప్రభు యాశ్వతు హల్లెలూయా. సదా పాడెద హల్లెలూయా, ప్రభు యాశ్వతు హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాషువనాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దీవారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యాషువనాథుని మేలులు తలచి, 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 యాషువనాథుని మేలులు తలచి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధినుందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధినుందా సంపూర్ణమైన రూపములోనికి ఆయన పూరుస్తూ ఉన్నాడు, మారుస్తూ ఉన్నాడు. ఆమేన్. యెహోవా మెస్సయ్యకు సమానమైన రూపములోనికి నిన్ను మార్చడమే ఆయన సంకల్పం. ఆమేన్. యాషువనాథుని మేలులు తలచి, యాషువనాథుని మేలులు తలచి, యాషువనాథుని మేలులు తలచి. స్తోత్ర చెల్లింతుము, స్తుతి స్తోత్ర చెల్లింతుము, స్తోత్ర చెల్లింతుము, స్తుతి స్తోత్ర చెల్లింతుము. పాడెద హల్లెలూయా మరణాదా హల్లెలూయా, పాడెద హల్లెలూయా. రేయింబగళ్ళు
ఈ ప్రజలు ఆయన కృపలను వాడు ఆయన కృపలను స్తుతించు. ఆయన కీర్తిని నోట ఉండును గాక, ఆయన కీర్తిని నోట ఉండును గాక, ఆయన నామస్మరణ నీ నోట ఉండును గాక, నీ హృదయం ఆయన కృపతో నింపబడును గాక. శుభనాథుని మేలులు తలచి, శుభనాథుని మేలులు తలచి, శుభనాథుని మేలులు తలచి స్తోత్ర చెల్లితుము, స్తుతి స్తోత్ర చెల్లితుము, స్తోత్ర చెల్లితుము, స్తుతి స్తోత్ర చెల్లితుము, స్తోత్ర చెల్లితుము, స్తుతి స్తోత్ర చెల్లితుము, స్తోత్ర చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. నిత్యము ఆయన కీర్తిని నోట ఉండాలి. నిత్యము ఆయన కృపలను గురించిన ఉత్సాహధ్వని నీ పెదవుల మీద ఉండాలి. హృదయంతరంగములో నుండి జీవజల నదులు నీలో ప్రవహించాలి. జీవాహారమైనటువంటి ఆయన నీ కొరకు నా కొరకు పస్కా గొర్రె పిల్లగా వధించబడిన ఆయన రూపము నీలో నాలో పొందించాలని, ఆయన పోలిక నీలో నాలో రూపొందించాలని ఆయనే నీ కొరకు నా కొరకు అమ్రానులో ఆ సిలువలో నలగొట్టబడి ఉన్నాడు. సజీవయాగముగా నీ ప్రాణాత్మ శరీరములను బలిపీఠం మీదకి తీసుకొని రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అర్పణగా అర్పించబడాలని, శరీర కోరికలను ఆయన అగ్ని చేత కాల్చివేయాలని, ఈ లోకాశలను ఆయన అగ్ని చేత కాల్చివేయాలని, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును ఆయన వాక్యము చేత, అభిషేకము చేత, రక్తము చేత, ఆయన నామమును బట్టి జయించాలని, జయ జీవితము నీకు నాకు ఆపాదించాలని, లోకములో సాక్షిగా జీవించాలని ఆయన చేసిన ఉపకారములను అనేకులకు తెలియచేస్తూ అనేకులను ఆయన వెలుగులోనికి నడిపించే ఒక బలమైన సాధనముగా నిన్ను వాడుకోవాలని ఆయన నిత్య ప్రణాళిక, ఆయన నిత్య సంకల్పమై ఉన్నది. ఆ నిత్య సంకల్పమును విడిచి, ఆ నిత్య ప్రణాళికను విడిచి నీవు దూరము వెళ్ళవలసిన పని ఏమి? సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన ఆనందము ఆయన సన్నిధిలో నీ కొరకు నా కొరకు దాచబడి ఉన్నది. ఆయన వైపే చూస్తూ ఆయనతో అడుగులు వేసి ఆయన పోలికగా మార్చబడాలి. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. బహు సమీపముగా ఉన్నవాడు ఆయన నీ అడుగు జాడలను గమనిస్తూ ఉన్నాడు. ఆయన గమనికలో నీవు నేను ఉండాలి. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మని సహాయం కోరుకుందాం. పరిశుద్ధాత్మని సన్నిధిని వేడుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరెక్కువగా ఆయనను ప్రేమించే అనుభవములోనికి వచ్చుదురుగాక. నీవే కదా మా ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా. నీవే కదా మా ఆరాధనా, నీవే కదా మా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా,
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా స్వరమెత్తి గంభీర స్వరముతో స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ధైర్యము తెచ్చుకో, బలము తెచ్చుకో, నిరీక్షణ కోల్పోవద్దు. అనేకులను స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయన. నిన్ను స్వస్థపరిచే సమయం ఆసన్నమైంది. నీకు విడుదల సమయం ఆసన్నమైంది. విమోచన సమయము గడియలు ఆసన్నమైంది. నీ దుఃఖము కొట్టివేసే ఉల్లాస వస్త్రములను ధరింపచేసేటువంటి ఆనందగానముతో ఆయన సన్నిధిలో నాట్యమాడే కృపా అనుభవంలోనికి నడిపించబడే సమయం ఆసన్నమైంది. ఈరోజు దుఃఖముతో కన్నీళ్లు విడుస్తూ ఉన్నావు, రేపు ఆనందముతో కన్నీళ్లు విడుస్తావు. రేపు సంతోషముతో ఆనంద బాష్పాలతో ఆయన పాదములను కడుగుతావు. అట్టి సమయము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఈలోపుగా నిరాశపడవద్దు, నిస్పృహలోకి వెళ్ళవద్దు, విశ్వాసములో సన్నగిలవద్దు, విశ్వాసము కోల్పోవద్దు. నీ యొక్క బహుమానము, సంపూర్ణమైన బహుమానము పొందడానికి, నీవు సంపూర్ణమైన బహుమానం పొందడానికి సమయం ఆసన్నమైంది. మరెక్కువగా నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి మయంపరిచే కృపా అనుభవంలోనికి యెహోషువ ప్రార్థన మందిరాన్ని నడిపించండి నాయన. ఆత్మతో సత్యముతో నీ ప్రజలు నీ రక్తము చేత కడగబడి నీ సొత్తైన ప్రజలుగా నాయన నీవు పేరు పెట్టి పిలుచుకున్న ఎన్నిక లేని వారిని, జ్ఞానులను సిగ్గుపరచడానికి, అజ్ఞానులను, ఐశ్వర్యవంతులను సిగ్గుపరచడానికి, బీదలను, దరిద్రులను, దీనులను పేరు పెట్టి పిలుచుకొని హక్కున చేర్చుకున్న నజరేయుడా, మా ఒక్కొక్కరిని నిండారుగా దీవించి ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యెహోషువ మెస్సీయ నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.